హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి, 6వ తారీఖు 4వ నెల 2025 ఆదివారం రోజు. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ కూడా మనము వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష ఆదివారం నవమి పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రం అంటే ఈ చైత్రమాసంలోనే శ్రీరాముల వారు జన్మించారు పునర్వసు నక్షత్రంలో. కాబట్టి ఈరోజు శ్రీరామనవమిగా మనము జరుపుకోవడం జరుగుతుంది. ఈ శ్రీరాముల వారు త్రేతాయుగంలో జన్మించారు. శ్రీరాముల వారికి వివాహం ఎప్పుడైంది, తన వయసు ఎంత అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు శ్రీరాముల వారి జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు గురువుగారు మనకు తెలియజేయడం జరిగిందండి. అవి మనము వీడియోలో చెప్పుకుందామండి. శ్రీరాముల వారికి వివాహం చేసినప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు, సీతమ్మ వారి వయసు 6 సంవత్సరాలు. సీతమ్మ వారు శ్రీరాముల వారి కంటే పెద్దది అనేది మాత్రం కరెక్ట్ కాదంట అండి. 16 సంవత్సరాలు శ్రీరాముల వారికి ఉన్నది వయసు, సీతమ్మకి అప్పుడు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళకి వివాహం అనేది జరగడం అయిందంట అండి. ఈ రామాయణం అంటేనే ఆదర్శం, మనము ఆదర్శంగా తీసుకోవాల్సింది రామాయణం. రామాయణం అని అంటే అర్థము రా అంటే వెలుగులోకి రా, చీకటి నుంచి వెలుగులోకి రా అని అర్థం అంట. ఈరోజు మనం మంత్రబలంలో జపించవలసిన మంత్రము శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఈరోజంతా జపిస్తూ ఉండాలండి. కుదిరితే మీరు 108 సార్లు జపించుకోండి. ఈరోజు అంతా రామనామ స్మరణం చేయడం వల్ల మనకు చాలా ఆనందం కలుగుతుంది. సత్యానికి ప్రతీకత కాబట్టి రామనామం చేయడం చాలా ఉత్తమమని చెప్పారండి. సీత అంటే పవిత్రతకు ప్రతీకత, రామ అంటే సత్యానికి ప్రతీకత. కాబట్టి సీతారాముల నామము జపించడం వల్ల ఈ రోజంతా మనకు ఆనందమయంగా ఉంటుందని చెప్పడం జరిగిందండి. ఈరోజు మంచి మాటలో జీవితంలో తెలిసి చేసిన తెలియక చేసిన తప్పేనండి, కానీ దానికి పశ్చాత్తాపము క్షమాపణ పడడం అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి పశ్చాత్తాపం పడాలి. పశ్చాత్తాపం పడినప్పుడు అది క్షమించబడుతుంది అని శ్రీరాముల వారు చెప్పడం జరిగింది. దానికి ఫలితము మనము అనుభవిస్తాము. క్షమాపణ చెప్పడం వల్ల మంచి ఫలితాన్ని అనుభవిస్తాం. అదేవిధంగా ఈరోజు శ్రీరాముల వారి జన్మ రహస్యాన్ని తెలుసుకుందామండి. అందులో చాలా ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో జరిగాయి. ప్రతి దానికి ఒక పరమార్థం అనేది దాని వెనకాల ఉంది. దాన్ని మళ్ళీ వాళ్ళందరూ యుద్ధంలో మరణించిన వాళ్ళందరూ మళ్ళీ ద్వాపర యుగంలో మళ్ళీ జన్మించారు. అది ద్వాపర యుగం కథలో తెలియజేయడం జరిగిందంట అండి. అదేవిధంగా రామాయణంని వాల్మీకి రచించడం జరిగింది. దాంట్లో 24,000 శ్లోకాలతోటి రచించారంట. 24,000 శ్లోకాలన్నీ అందులో రాతపూర్వకంగా రాయడం జరిగిందంట అండి. ఫస్ట్లో అసలు శ్రీరాముడి పేరు రామ అని పేరు కూడా అనరాకపోయేదంట. అప్పుడు నారద మహర్షుల వారు భూమిపైకి వచ్చి అక్కడికి తీసుకెళ్ళి ఇటొక చెట్టు అటొక చెట్టు పెట్టేసి ఆ చెట్టు మధ్యలో అతన్ని కూర్చోపెట్టి ఇదేంటి అని అడిగారంట. అడిగితే మొర అని అన్నారంట. అంటే అప్పుడు రావి చెట్లను పెట్టారంట. ఆ రావి చెట్టు అటువైపు ఇటువైపు పెట్టి దాని మధ్యలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అనడం వల్ల అతను మొర 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 అని చెప్పాడంట. అలా పలికించడం వల్ల మొర అంటే మొర పెట్టుకోవడం అని అంటారు చూడు, అదంట అండి అర్థము. రామ మొర 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 అనగా రామ అని అది పదంగా మారిపోయి రామ అని పేరు వచ్చిందంట. అప్పుడు అలా జపించి అతను ఋషిగా మారిపోయాడంట. ఇలా రామనామం అనేది రావడానికి కారణమైందంట అండి. ఇలా మనము రామ అని పరిపూర్ణంగా అనండి.
మన మనసులో నుండి బాధ అనేది పోతుంది, మనకు ప్రశాంతత అనేది కలుగుతుంది ఈ రామ అనే నామాన్ని జపించడం వల్ల. మనం నిన్న చెప్పుకున్నాం కదండి, వడపప్పు పానకము నైవేద్యంగా ఎందుకు పెట్టారు శ్రీరాముల వారికి, అది ఎందుకు ప్రీతికరం అనేది, అది ఈరోజు చెప్పడం జరిగిందండి. అడవిలో దొరికే పదార్థాలను పానకాలను తిని రాక్షసులను సంహరించేవారు. అంటే వనవాసానికి వెళ్ళిన తర్వాత రాక్షసులందరినీ సంహరించి వచ్చినప్పుడు సీతమ్మ తల్లి పానకాన్ని ఇచ్చేవారంట. అలా పానకాన్ని సేవించి మాత్రమే ఉండేదంట. వాళ్ళు సన్యాస జీవితం గడుపుతున్నారు కాబట్టి దుంపలు, ఈ పానకము ఇలాంటివి మాత్రమే తినేదంట, సాత్విక ఆహారాన్ని. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేవారంట ఇలా దుంపలు, పానకం ఇలాంటివి సేవించి. మనం నిన్న చెప్పుకోవడం జరిగింది కదా, ఈరోజు వడపప్పు పానకము శ్రీరాముల వారికి నైవేద్యంగా పెట్టాలని. ఈరోజు మీరందరూ పూజ ఆచరించి ఉంటే ఆ నైవేద్యం పెడితే అప్పుడు మనం పానకము వడపప్పుని మనము నైవేద్యంగా స్వీకరించినప్పుడు మనం సీతమ్మ నామము జపించి పానకము తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి చాలా అనుకూలంగా ఉంటుందంట. అదేవిధంగా మీరు కనుక ఏదైనా దేవాలయ పానకమును లేదా వడపప్పు కానీ పెట్టినప్పుడు మనకి చాలా పుణ్యం అనేది కూడా కలుగుతుందంట. ఈరోజు ఎవరైనా కూడా ఇలా నైవేద్యంగా మనము గుళ్ళో పంచిపెట్టడం చేస్తే మహాపుణ్యం కలుగుతుందంట అండి. రాముల వారు అంటే ఫస్ట్ టైము మిథిలా నగరంకి వెళ్ళినప్పుడు అక్కడ పెసరపప్పును నానబెట్టి దాన్ని వాళ్ళకి ఆతిథ్యంలాగా పెట్టడం జరిగిందంట అండి. అందుకనే వడపప్పుని అంటే వడపప్పు అంటే పెసరపప్పుని నానబెట్టి అది నైవేద్యంగా చూపించడం, ఇలా పెట్టడం జరిగిందంట మిథిలా నగరంకి వెళ్ళినప్పుడు. కాబట్టి అదే మనకు ఆచారంగా వచ్చి మనం వడపప్పు పానకం అనేది శ్రీరాముల వారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుందండి. ఇలా ఈరోజు అంటే శ్రీరామనవమి రోజు వడపప్పుని పానకాన్ని నైవేద్యంగా పెట్టి మన ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించాలండి. ఇలా స్వీకరించడం వల్ల మనకు చాలా అనుకూలత అనేది కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు శ్రీరాముల వారు జన్మ రహస్యం గురించి కూడా ఇందులో తెలియజేయడం జరుగుతుందండి. మనం ఎన్నో ఇతిహాసాలలో, పురాణాలలో అన్నిట్లలో చదువుకున్నాము. కానీ మనకి గురువు విద్యను మాత్రమే అభ్యసిస్తాడు. కానీ మనకి మన శరీరాన్ని, మనకి తనువుని ఇచ్చిన వారు మన తల్లిదండ్రులే. కాబట్టి మనకు ఫస్ట్ తల్లిదండ్రులే గురువులు, తర్వాతనే మనకు విద్యను అభ్యసించిన గురువులుగా పూజించబడతారు. ఫస్ట్ తల్లిదండ్రులనే పూజించబడతారు. ఈ కశ్యప మహర్షి వ్రతము ఆచరించినప్పుడు విష్ణుమూర్తి వారు తనకి కడుపున పుడతా అని వరంగా ఇస్తాడు. అప్పుడు కొన్ని జన్మాలు ఎత్తిన తర్వాత కొద్ది కాలం అంటే గడిచింది, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మహారాజుగా, అలా మహారాజు పుట్టిన తర్వాత దేహత్యాగం చేస్తాడు. ఆ తర్వాత దశరథ మహారాజుగా మళ్ళీ పుట్టి అప్పుడు వాళ్ళ భార్య కౌసల్యాదేవిని దంపతులుగా జన్మిస్తారు వీళ్ళిద్దరు. అంటే కౌసల్యాదేవి ఒక దగ్గర, దశరథ మహారాజు ఒక దగ్గర జన్మిస్తారు. వాళ్ళ తర్వాత దంపతులుగా అవుతారు. ఆ శ్రవణ్య కుమారుడు విల్లు తగిలి చనిపోతాడు. ఆ శాపం అప్పుడు వాళ్ళు శాపం పెడతారు, పుత్ర వియోగం మీకు కలుగుతుంది అని వాళ్ళకి శాపం తగులుతుంది. కాబట్టి దశరథ మహారాజు చాలా కాలం తర్వాత మళ్ళీ పుత్రులుగా జన్మించుతారు వాళ్ళు. ఫస్ట్ దశరథ మహారాజుకి జ్యేష్ఠ పుత్రికగా శాంతలాదేవి జన్మనిస్తారు. వారికి వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ పుత్రులు కావాలి అని ఎప్పటికీ అనుకుంటూ ఉండేవాళ్ళు. అది విన్న ఆ శాంతలాదేవి ఆమె సన్యాస వస్త్రాలు ధరించి రాజ్య సుఖాలన్నీ వదిలేసి అరణ్యవాసంకు వెళ్తుంది. ఆమె అరణ్యవాసంకి వెళ్ళి అక్కడ జపము ఆచరిస్తూ ఉంటుంది. ఆచరించగా ఋషి శృంగం వైపు వెళ్ళేలాగా దారి మళ్ళించిన తర్వాత ఆ శాంతలాదేవి ఒక ఋషిని వివాహం చేసుకొని తను ఒక దశరథ కుమార్తెగా కాకుండా ఒక ఋషి భార్యలాగా వచ్చి వాళ్ళ ఇంట్లో పుత్ర కామిష్టి యాగము ఆచరిస్తుంది. అప్పుడు ఆ యాగము ఆచరించిన తర్వాత అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యి
నైవేద్యాన్ని అందిస్తాడు. అప్పుడు ఆ దశరథ మహారాజుడు తీసుకొని తను సేవించిన తర్వాత తన మొదటి భార్య అయిన కౌసల్యాదేవికి ఇస్తాడు ఒక ముద్దను. ఆమె కాస్త తిని తన రెండో భార్య అంటే దశరథ మహారాజుడి రెండో భార్య అయిన కైకేయికి కాస్త ఇస్తుంది. ఆమె తిన్నాక వాళ్ళిద్దరూ కలిసి సుమిత్రాదేవికి ఆమెకి చెరొక ముద్ద ఇస్తారు. కాబట్టి కౌసల్య ఫస్ట్ తిన్నది కాబట్టి ఆమెకి ఒకటే సంతానం శ్రీరాముడు వారు జన్మిస్తారు. తర్వాత కైకేయి మాతకి భరతుడు జన్మిస్తాడు. తను కూడా ఒక ముద్ద తింది కాబట్టి. తర్వాత సుమిత్రాదేవికి ఇద్దరు చెరొక ముద్ద ఇచ్చారు కాబట్టి శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఇద్దరు జన్మిస్తారు. ఇలా వాళ్ళకి పుత్రకామిష్టి యోగం తర్వాత 4 కుమారులు అనేది పుట్టడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు పెరిగి పెద్దవారై 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వేదాలను అభ్యసించడం మొత్తం చేస్తారు. చేసిన తర్వాత సీతమ్మ తల్లి పరిణయం కోసమని పరిణయం జరుగుతుంది మిథిలా నగరంలో. కానీ వాళ్ళు రాముల వారు తనకే తెలియకుండా రాక్షసులను సంహరించడానికి అరణ్యముకి వెళ్తాడు. లోక కళ్యాణం కోసమని యజ్ఞము ఆచరిస్తుండగా తాటకి అనే రాక్షసి వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటే అది సంహరించడం కోసమని రాముల వారు అరణ్యంకు వెళ్తారు. అప్పుడు మిథిలా నగరం దగ్గర కనిపిస్తుంది. ఏంటి శివధనుసు ఉంది, ఆ దగ్గరలో ఉన్నాం కదా, మనం వెళ్ళి శివధనుసుని దర్శించుకొని వెళ్దామని వెళ్ళారు మిథిలా నగరంకి. ఆ మిథిలా నగరంని ఇప్పుడు జనకపురి అని పేరుగా మార్చడం జరిగింది. అదే సమయంలో అక్కడ శివధనుసు కూడా విరవడానికి అందరూ వేరే వేరే రాజ్యాల నుండి రాజులు వస్తారు. ఎందుకంటే సీతమ్మ ఈ శివధనుసు విరిసిన వారికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని మిథిలా నగరము రాజు చెప్పడం జరిగింది. ఈ శివధనుసుని నాడి స్తంభించిన వారికి, విల్లు విరిసిన వారికి సీతనిచ్చి వివాహం చేస్తానని చెప్పడం జరిగింది. అందులో వచ్చిన రాజులు ఎవరు కూడా ఆ విల్లును నాడి స్తంభించలేదు. అదేవిధంగా ఆ విల్లును విరవలేకపోయారు. కానీ అక్కడికి వెళ్ళిన ఈ మన రాముల వారు ఉన్నారు కదా, తను మాత్రమే విల్లును నాడి స్తంభింపజేసి ఆ విల్లును విరుస్తాడు, శివధనుసును విరుస్తాడు. విరిసిన తర్వాత అప్పుడు అక్కడ వివాహం అనేది చేయాలని నిశ్చయించబడుతుంది. అప్పుడు మిథిలా నగరపు రాజు అయోధ్య నగరము దశరథ మహారాజుకి లేఖ రూపకంగా రాసి పంపడం జరిగిందంట. నా కుమార్తెను మీకు ఇచ్చి మీ కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తాను అని లేఖ రాసి పంపడం జరిగింది. అప్పుడు జనక మహారాజుకి తమ్ముడైన తనకి కూడా 2 కుమార్తెలు ఉండేది. ఈ నలుగురికి అంటే శ్రీరాముల వారికి, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి నలుగురికి ఒకటేసారి వివాహం అనేది చేయడం జరిగింది. వీళ్ళ 4 అమ్మాయిలతోటి ఆ 4 వివాహం అనేది చేయడం జరిగింది. ఇలా చేసి వివాహం ఘట్టం తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు అయోధ్యకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అలా వెళ్ళిన తర్వాత 12 సంవత్సరాలు శ్రీరాముల వారు యువరాజుగా ఉంటారు. తర్వాత మందర అని కైకేయి దగ్గర ఉంటుంది. తను చెప్పుడు మాటలు విని కైకేయి తను వరంగా కావాలని దశరథ మహారాజుని ఒక మాట అడుగుతానని అంది. తనకి ఎప్పుడో దశరథ మహారాజు మాట ఇవ్వడం జరిగిందంట. నువ్వు ఏమడిగినా నేను నీ కోరిక అనేది తీరుస్తాను అని. ఆ మాటని ఇప్పుడు వాడుకొని దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి సీతారాములను ఇద్దరిని 14 సంవత్సరాలు వనవాసం పంపించాలని అడిగింది. అలా అడిగినాక వాళ్ళు సాత్వికంగా జీవిస్తూ ఉండాలి, సాత్విక ఆహారం తినాలి, అదేవిధంగా సన్యాసి జీవితం గడపాలి అని చెప్పారు. చెప్తే వాళ్ళ మాటని తీసేయలేక అప్పుడు రాముల వారు అరణ్యవాసంకు వెళ్ళడం జరిగింది. తదుపరి విషయము అందరికీ తెలిసిందే కదా అండి. సీతను రాముడు అపహరించాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చారు. మళ్ళీ సీతమ్మని మళ్ళీ అరణ్యంలో వదిలేసి వచ్చాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా అండి. అప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ వారు ఉన్నారు. తను అప్పటికే గర్భవతి కావడం వల్ల లవకుశలు 2 జన్మించారు. వాళ్ళకి 12 సంవత్సరాల వయసు వచ్చేదాకా సీతమ్మతోటే ఉన్నారు. తర్వాత సీతమ్మ మాత
తను బాధలను అనుభవించలేక భూమాత ఒడిలోకి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆ విషయం తెలిసిన శ్రీరాముల వారు ఆవేదనకు గురి అయి రాజ్యాన్ని పాలన చేస్తూ కొద్ది కాలం తర్వాత సరయూ నదిలో తను కూడా కలిసిపోయాడు. ఇలా శ్రీమద్ రామాయణంలోని రామాయణము అంటే కాలయానము అని అర్థము. కాలాన్ని అని సంస్కృతంలో అంటారు. కాబట్టి ఈ సీతామాతని కూడా వనదేవిగా పూజించేవారు. శ్రీరాముల వారు సాత్విక ఆహారమే సేకరించేవారు. వాళ్ళు ఎక్కడ రాజసిక ఆహారం తిన్నట్టుగా ఏ పురాణాలలో కూడా చెప్పడం జరగలేదండి. ఆ రాజసిక ఆహారం కూడా కొంతమంది ఋషుల శాపగ్రస్తులైన వారు రాక్షస ఆహారం భుజించి మీరు బ్రతకాలి అని శాపగ్రస్తులైన వారు మాత్రమే అప్పుడు ఆ రాజసిక ఆహారాన్ని తినేవారని తెలియజేయడం జరిగిందండి. ఇలా సీతామాత కూడా వనంలో జీవించింది కాబట్టి ఆమెను వనదేవతగా కూడా పిలవడం జరుగుతుంది. ఆమె కూడా పండ్లు అలాంటివి స్వీకరించి మాత్రమే జీవనం గడపడం జరిగింది. కాబట్టి ఎక్కడ కానీ సీతామాత కానీ రాముల వారు కానీ వీళ్ళు క్షత్రియులు కదా, వీళ్ళు నాన్ వెజ్ తింటారు అని కొంతమంది అంటారంట. కానీ ఎక్కడ తను తిన్నట్టుగా ఆధారాలు లభించలేదంట అండి. ఇలా గురుగారు తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు అంటే సోమవారం రోజు పుష్యమి నక్షత్రం ఉంది, సోమవారం కలిసి వచ్చింది కాబట్టి పరమశివుడికి చాలా ప్రీతికరమైన రోజు. మీరు శివాలయం కన్నా వెళ్ళండి, లేదంటే వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనైనా ఈ పూజని శివుడి విగ్రహం ఉంటే పూజని ఆచరించవచ్చండి. బెల్లం నీరు కానీ, సుగంధ తైలము కానీ, లేదా తిలా తైలం అంటే నువ్వుల నూనె అభిషేకంగా గుళ్ళోకి వెళ్ళైనా అభిషేకం చేయించుకోండి. గుళ్ళో వెళ్ళలేని వారు ఇంట్లోనే అభిషేకించుకోవాలండి. ఇలా చేసిన తర్వాత మీ దగ్గర బిల్వదళం ఉంటే బిల్వపత్రిని పెట్టండి, లేదంటే విభూతితోటి భస్మార్చన చేసుకోవాలండి. ఆ శివయ్యకి భస్మార్చన చేసిన తర్వాత విభూతి చేతిలో పట్టుకొని సంకల్పం చేసుకోవాలండి. గొప్ప సంకల్పము చేసుకోవాలి. మీకు ఎలాంటి కష్టం ఉన్నా, ఏది బాధ ఉన్నా కూడా అది సంకల్పం చేసుకొని ఆ విభూతిని నుదుటన ధరించడం వల్ల మీకు ఖచ్చితంగా దాని నుంచి మీకు ఆ సమస్య అయినా కానీ, మీకు సంకల్పం చేసుకుంది ఏదైనా కానీ ఖచ్చితంగా నెరవేరడం జరుగుతుందని గురువుగారు తెలియజేయడం జరిగిందండి. ఇలా ఉదయం పూజని ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం చేయవలసిన యోగక్షేమం అండి. ఈరోజు మనము నిన్న చెప్పుకున్నాం కదా, రాముల వారి పట్టాభిషేకము పటం ఉంటే పెట్టుకొని పూజించుకొని ఈరోజు వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి అందరు పూజించుకున్నారు కదా అండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము మీరు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపాలను వెలిగించి విష్ణు పారాయణం చేసుకోవాలండి. చేసుకొని చివరిలో ఒక తులసి దళం సమర్పించుకొని అలా సమర్పించుకోవడం వల్ల కోటి జన్మల పాపం అనేది పోయి మనకు పుణ్యం అనేది లభిస్తుంది. బ్రహ్మహత్య పాపము కానీ, లేదా మీకు పితృదోష శాపం కానీ, ఇలాంటివి ఏవి ఉన్నా కానీ తొలగిపోయి అనుగ్రహం అనేది కలుగుతుంది. కుదిరితే ఈరోజు సాయంత్రం అందరూ ఈ యోగక్షేమాన్ని ఆచరించండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తవారు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.